వాళ్ళ కాలు పట్టుకుంటారా, ఏం చేస్తారో చేయండి కానీ పత్తి రైతుల్ని కాపాడండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక పక్క ఆపరేషన్ కగారు పేరుతో తెలంగాణ బిడ్డల రక్తం దాగుతున్నారు, ఇంకొక పక్క పత్తి రైతుల పట్ల మీ యొక్క కేర్లెస్నెస్తోని ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకోవాలి, తెలంగాణ ప్రజల బాగోగుల్లో భాగం పంచుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలకు, మిత్రులకు మీరు జనంబాట కార్యక్రమంలో మిమ్మల్ని ఆదరించి ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యల గురించి సావధానంగా మాకు వివరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయ పార్టీల గురించి ఇప్పుడెప్పుడే ఆలోచన చేస్తలేమన్నా, ఎందుకంటే ఇవాళ ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయినారు. ప్రతిపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి, పాలకపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండి బాగా అనుభవజ్ఞులైనటువంటి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా 20 ఏళ్ల తర్వాత కూడా అనేక తప్పుల వల్ల ఇలా థర్డ్ టైం ఓడిపోయినాం అనుకుంటా ఉన్నా నేను. అందులో ప్రత్యేకించి ఈ జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి ఎఫెక్టివ్ లీడర్ని వదులుకోవడం వల్లనే మూడోసారి అధికారంలోకి రాలేకపోయినామని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు బయటకు వెళ్ళిపోయినారో ఆ తర్వాత రాష్ట్రంలో వాతావరణం బిల్డ్ అయిపోయింది, వారిని వదులుకున్నది బీఆర్ఎస్ పార్టీ. సో అంత అనుభవజ్ఞులే అన్ని తప్పులు చేసిండ్రు. సో నేను పార్టీ పెట్టాలంటే చాలా ఇంకా నేర్చుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు గుర్తించాలి, ప్రతి జిల్లాకు తిరగాలి. అంతకుముందు నన్ను నిజామాబాద్లోనే కట్టేసిర్రు. సో నిజామాబాద్లోంచి ఇప్పుడు నేను బయటకు వచ్చి ఒక్కొక్క జిల్లాకు వచ్చి అందరినీ మళ్ళీ కలుస్తున్నా. మా జాగృతిని మళ్ళీ నిర్మించుకుంటున్నాం. జాగృతి క్యాడర్ నిర్మించుకోవడంతో పాటు నేను అక్కడ ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాను. నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన, ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నాను తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా, ఒక దాంట్లో పోటీ చేసినామా, తెల్లారి మాయమైపోయినామా, రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినామా అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి. అది పార్టీ పెడితేనే ఉండదు, పార్టీ పెట్టకుండా కూడా బోల్డంత రాజకీయాలు చేయొచ్చు. తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల పట్లనే మాట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము రాజకీయ అంశాలే మాట్లాడినాం. సో ఇప్పుడు కూడా రాజకీయ అంశాలే మాట్లాడతాం. పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్పి పెడతాం. కాకపోతే చాలా ఇంకా నేర్చుకునేది ఉంది, చాలామందిని కలిసేది ఉంది. ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాలు, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచేది ఉంది. కాబట్టి ఆ పనిలో ప్రస్తుతానికి బిజీగా ఉన్నాం, ఆ పని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీతో నాకేం సంబంధం అన్న? బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి నన్ను సస్పెండ్ చేసిండ్రు.